మీరు చూసే ఉంటారు ట్యాపింగ్ సంబంధించినటువంటి దాంట్లో. సో, హరీష్ పైన కేసు పెట్టింది మీరే. హరీష్ కూడా విచారణకు పోయిండు. ఆల్రెడీ విచారణ ఎదుర్కొన్నాడు. కేటీఆర్ పోయిండు. సంతోష్ రావు పోయిండు. చివరికి కేసీఆర్ కూడా పోయిండు. కేవలం విచారణ వరకే పరిమితం అయిపోతుంది ఈ కేసు అని అనుకోవచ్చా? అరెస్టులు కూడా ఉంటాయి అని చెప్పేసి ఏమైనా భావిస్తా ఉన్నారా? ఇటీవల చూస్తున్నటువంటి పరిణామాలను చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు అరెస్ట్ అనేది బాధితులను కోరుకున్నప్పటికీ దీనిపైన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుందో మనకు తెలియదు. ఇప్పటికే 2 ఏళ్ళు దాటిపోయింది మనము ఈ కేసు అనబట్టికి. చాలా మందికి ఈ మధ్య కేటీఆర్ ఏమంటుండంటే ఫోన్ ట్యాపింగ్ కొట్టేసిరు, ఒక అబ్బాయి సిద్దిపేట అతను కేసు పెడితే సుప్రీంకోర్టులో కొట్టేసిరు. సుప్రీంకోర్టులో మీకు ఆ లాయర్ కూడా సరిగా చెప్తుండో లేదో తెలియదు. కానీ యాక్చువల్గా మీరు చేసిన దుర్మార్గంలో ఒక పార్ట్ చక్రధర తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ కేసు వేయడం జరిగింది. ఆ ప్రైవేట్ కేసు హైకోర్టులో కొట్టుడు పోయింది. తర్వాత దాన్ని తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో పెడితే అది కొట్టుడు పోయింది. నీకు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏం కొట్టుడు పోలేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద సబ్జెక్టు, అది అలాగే ఉంది. ఇప్పుడు మీరు ఫోన్ ట్యాపింగ్లో ఎంతమంది చేశారో దాంట్లో చక్రధర్ కూడా ఆల్రెడీ అప్పుడున్న రాధాకిషన్ రావు కానీ ఇంకా సమ్ పోలీస్ ఆఫీసర్స్ కన్ఫెషన్ చెప్పారు, మీరే చేయించారని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేని విషయం. ఇవాళ ఆఫీసర్లను తీసుకొచ్చి బలి చేసిందే మీరు. మాకు ఏం తప్పు తెలియదు, మమ్మల్ని విచారణకు పిలుస్తారా? కేసీఆర్ని కేసీఆర్ ఏందే ఎవరినైనా పిలుస్తారు. ఎన్నిసార్లు పిలుస్తే అన్నిసార్లు పోవాలి. వచ్చేటప్పుడు హంగామా, పోయేటప్పుడు ఒక హంగామా. మేము చేసినామా ఎప్పుడన్నా హంగామా దింగానా? మేము ఎప్పుడన్నా పోయిన ఆటో అరెస్టులు తెచ్చుకున్నామా? దమ్ము ధైర్యం ఉంటే తప్పు చేయనోడైతే సింగిల్గా వచ్చి సింగిల్గా పోవాలి. ఇంటికి గుమ్మానికి కూడా తెలియదు నువ్వు పోయి వచ్చేది పోలీస్ స్టేషన్. అంటే ఏం చెప్పాలనుకుంటారు? ఆయనకు నోటీస్ ఇస్తే అదే ఆ నోటీస్ ఇస్తే తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి, తెచ్చినటువంటి వ్యక్తి, తెలంగాణ జాతిపిత, 65 సంవత్సరాల పైబడినటువంటి వ్యక్తిని ఇలా హింసించేందుకు మాత్రమే రేవంత్ రెడ్డి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఎలా ఉందంటే వాళ్ళు చేసిన తప్పుకి తెలంగాణకి ముడి పెడితే, ఎందుకంటే తెలంగాణ ప్రజలు చెప్పిరా ఇనుమని, మీరు ఫోన్లు ఇనుమని చెప్పిరా? మీరు సంపాదించిన లంగా సొమ్ము అంతా మరి తెలంగాణకు వచ్చిర్రా? ఎవరికైనా ఏమైనా చేసిరా? ఈ బానిసలు తయారయ్యారు. బీఆర్ఎస్ దగ్గర పెయిడ్ క్యాండిడేట్స్ బాగా అయిపోయి వీళ్ళ హడావిడే ఎక్కువ ఉంది. తెలంగాణ ప్రజలు ఎవ్వడు కూడా కేసీఆర్ని లోపలేసినా, కేటీఆర్ని లోపలేసినా, హరీష్ రావుని లోపలేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. వీళ్ళ దగ్గర ఉండే చెంచాగాల లొల్లే ఎక్కువ. తప్పు చేస్తే నీ భార్యదో నీ తల్లిదో చెల్లిదో వింటే తెలుస్తుంది ఆ బాధ నీకు. ఫోన్ ట్యాపింగ్ లీగల్ అని మాట్లాడతారు. ఫోన్ ట్యాపింగ్ లీగల్ అయితే దాన్ని వాడేదానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. మీరు ఒక ఇజ్రాయెల్ టెక్నాలజీతో తెప్పించుకొని మీరు చేసిన దొంగతనం అంతా అక్కడ బరాబర్ ఉన్నది. ఇవాళ పోలీసుల్ని మీరు నిందించడం అనేది చాలా తప్పు. కేసీఆరే కాదు, ఎవరైనా పోవాల్సిందే. 2 టైం చీఫ్ మినిస్టర్ పిలుస్తారా అంటే ఎన్డీ తివారీ 4 సార్ల సీఎం, 3 సార్ల ఉత్తరప్రదేశ్, 1 సారి ఉత్తరాఖండ్. ఆయన ఉద్యమకారుడే, ఆయన గవర్నర్గా చేసిండు. ఆరోపణలు వస్తే ఎవడైనా కోర్టు ముందర పోవాలి. ఇప్పుడు ఆయన కూడా అంటా ఉన్నాడు కదా, ఆయన సంతోష్ రావు, మాకేం సంబంధం, ఆ ఫోన్ ట్యాపింగ్ చేసేటోళ్ళు లేకపోతే వినేటోళ్ళు పోలీసులు వింటారు కానీ మాకేం సంబంధం, ఒకవేళ అవసరం ఉన్నట్టయితే మేము కనీసం ఆ ప్రత్యర్థుల పైన నిఘా పెట్టమని చెప్పేసి అన్నాం కానీ మేము ట్యాప్ చేయమని చెప్పేసి అన్నామా, మేము ఎట్లా నిందితులం అవుతాం అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వే కదా ఒప్పుకుంటున్నావు. నిఘా పెట్టమన్నది ఎవడు? నువ్వు ఎవడివి? నిఘా పెట్టమని చెప్పి నీకు నువ్వు ఇవ్వనివి. స్టేట్లో నువ్వు రాజ్యసభ మెంబర్వి, నీకేం సంబంధం? అసలు వీళ్ళకి పోలీసు వాళ్ళు వీళ్ళని విచారించాల్సిన పద్ధతిలో విచారిస్తలేరండి. వీళ్ళకి ఒక విఐపి ప్రోటోకాల్ ఇచ్చి వీళ్ళని విచారిస్తారు. నార్మల్గా స్టువర్ట్పురం దొంగల్ని లంగల్ని విచారించినట్టు విచారిస్తే నిజాలు బయటికి వస్తాయి. అమ్మ అప్ప అని బతిమలాడితే అయితాయా? ఇవాళ వీళ్ళు చేసిరని సాక్షాత్తు వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తారు. మా ఇంట్లో కూడా అయినాయి అని బయట వాళ్ళ మా సంగతి వదిలిపెట్టండి అంటే మీరు ఎవరు బాధితులు అని బయటకు వస్తే వాళ్ళని బెదిరించే ఒక కార్యక్రమం చేస్తారా? ఇలా ఫోన్ ట్యాపింగ్లో ఉన్న బాధితులు భయపడే పరిస్థితి వచ్చింది. ఆ హడావిడి ఆ పబ్లిక్ని చూస్తే రేపు ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టిన వాళ్ళు భయపడరా? సాక్షుల్ని ప్రభావితం చేసేలాగుంది. పోలీసులు ఏం చేయాలంటే కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకురావాలి. ఏమని? ఇట్లా ఈ గొర్రెలను బర్రెలను వేసుకొని రావద్దు, సాక్ష్యాన్ని ప్రభావితం చేసినట్టు అవుతుంది. ఈ విధంగా వస్తే
వీళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి లోపలేయాలి. ఇప్పుడు పారదర్శకంగానే కనబడుతుందా ఈ విచారణ అంతా ఎంత హడావిడి చూసినట్టు ఉంటే ఈ పోలీసులు ఒకరి తర్వాత ఒకరిని పిలవడం, లాస్ట్కు మాజీ ముఖ్యమంత్రిని కూడా పిలవడం, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సజావుగా నడుస్తుందని చెప్పేసి అనుకోవచ్చా? దీని వెనకాల ఇంకేమైనా భయంకరమైనటువంటి కుట్రలు అటువంటి ఏమైనా వాళ్ళు ములాఖత్ అయిపోయి నీకింత నాకింత అన్నటువంటి తీరుగా ఏమైనా కనబడతా ఉంది? ఎట్లా కనబడుతుంది అంత? ఇప్పుడు 2 అంశాలు చూడొచ్చు. ఒకటి, నేను కేసు పెట్టినప్పుడు హరీష్ రావుని గల్లాబట్టి గుంజుకొచ్చి లోపల నెడితే కేసు ఒకలాగా ఉండేది. అది ఉమ్, ఆయనకు అప్పీల్కి పోయి ఇదంతా ఇప్పుడు రేవంత్ రెడ్డిని నైట్ ప్యాంట్ మీద గుంజుకపోయారండి. నైట్ ప్యాంట్ మీద గుంజుకపోయారు. ఇలా మనం డెమోక్రటిక్ వాల్యూస్ మాట్లాడాలంటే పోలీస్కి సజ్జనార్ గారు ఏం చెప్పారు, పోలీస్కి ఏ రైట్ అయిన ఉంటుంది, ఎనీ టైం మేము పిలుస్తాం రావాలి అని. అలాగే ఆయనను కూడా పిలిచి తీసుకునేది ఉండే కస్టడీలకి. ఏంది సంగతి అని అంటే, నమ్మశక్యంగా అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందని నేను అనుకుంటలేను. ఇప్పుడు విచారణ జరుగుతుంది, ఉమ్, ఎలక్షన్ టైంలోనే జరుగుతుంది. వీళ్ళు చేసింది నిజమే, కానీ దీనికి 2 సంవత్సరాలు ఎందుకు కాలయాపన? ఉమ్, మీకు చేత కాకపోతే సిబిఐకి ఇవ్వండి, ఉమ్, సిబిఐ విల్ టేక్ కేర్. మీతో కాకపోతే వాళ్ళకని అప్పచెప్పండి కదా. మీరు ఇంత చేతగాని అంటే డిపార్ట్మెంట్ ఆడడం కాదు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ ఉంది అనుకుంటున్నాను. దొంగలు ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళు చేసిన దొంగతనాన్ని మనం పొలిటికల్కి వాడుకోవద్దు అనేదే నేను చెప్పదలుచుకున్నాను.